ఇప్పుడు ఎక్కడ ఏ శాస్త్రంలో ఆడపిల్ల తక్కువ అని ఎక్కడ చెప్తున్నారు? ఎక్కడ తక్కువ తప్పైతే లేదు కదా మరి ఎందుకు ఆడపిల్లకి. పంపించట్లేదు? ఎందుకు అప్పుడు ఇది పంపిస్తలేదు? మనిషి సృష్టించుకుందే కదా ఈ సో నిబంధన ఒక విషయం నియమం. తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏది పెట్టుకున్నా ఏది చేసినా మనం చేసుకున్నదే, మనం పెట్టుకున్న ఆచారాలే ఇవన్నీ. ఏది కూడా దేవుడు చెప్పలే ఇది తీయొద్దు, ఇది తినొద్దు, ఇది తాగొద్దు, ఇవన్నీ ఏది లేదు. సృష్టిలో ఇచ్చినది ప్రతి ఒక్కటి మనుషుల కోసం ఇచ్చినదే. దేవుడు తీసుకొచ్చి మళ్ళీ రిటర్న్ నాకు పెట్టమని నాకు చెప్పట్లేదు. దేవుడు ఎక్కడ డబ్బులు అడగట్లేదు గుళ్ళల్లో. మేము అందుకోసం చెప్తుంటాం గుళ్ళో మీరు ఇక్కడ ఏదైనా డబ్బులు వేద్దాం అనుకుంటారో తీసుకెళ్ళి లేని వాళ్ళకి సహాయం చేయమని చెప్తుంటాం. గుళ్ళల్లో ఒక ప్రతి మనిషి ఒక కార్యం కోసం పుడతారండి. మేమిద్దరం ఈ కార్యం కోసం పుట్టినాం అనుకుంటున్నాం. ఈ కార్యాన్ని నడపడానికి అమ్మ మాకు శక్తినిచ్చింది. ఈ ఆలయంలో ఒక్క డబ్బులు కూడా మేము ఎక్కడ తీసుకోమో, ఒక డొనేషన్ తీసుకోవాలి ఈ గుడి కట్టడానికి. స్వద్దాగా మాకు అమ్మ ఈ కార్యం కోసం మాకు ఈ డబ్బులు ఇచ్చింది. ఇన్ని రోజులు మేము ఎంజాయ్ చేసినాం, ఈ టైం వచ్చింది మేము ఇక్కడ పెట్టినాం. ఇక్కడ ఏది జరిగినా మా కష్టం కూడా అన్నాను. అమ్మ ఇచ్చిన దాన్ని మళ్ళీ ఆమెకే ఇస్తున్నాం. శాశ్వతమైనది వాళ్ళు, శాశ్వతం మనం కాదు. సో ఈ కార్యం కోసం మేమిద్దరం పుట్టినాం అనుకుంటున్నాం. ఈ కార్యం చేస్తాం. ఈ కార్యంలో కూడా మాకు అమ్మ ఇచ్చిన కార్యం నిజాన్ని బయటికి తీసుకురావడమే మాకు అమ్మ ఇచ్చిన కార్యం. అదే విషయంలో నిన్న ఫస్ట్ వీడియో పెట్టినాం. ఇంకా కంటిన్యూషన్గా ఏవైతే మనలో ఉన్న మూఢనమ్మకాలు ఉన్నాయో, చావని, పుట్టుకని, సృష్టి అని, ఇవన్నిటి మీద కూడా వీడియోలు పెడతాం మేము. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు, ఆగేది లేదు ఎక్కడ. మొదటిది మేము శక్తితోటే మొదలు పెట్టాలనుకున్నాము. ఆ శక్తి గురించే నిన్న స్టార్ట్ చేసినాం. రెండోది కూడా మళ్ళీ ఒక 2-3 డేస్లో ఇంకొక వీడియో వస్తుంది. దాని ప్రకారంగా మేము ముందుకు పోయేదే, వెనక పోయి ఆగేది ఏం లేదు. ఈ శాస్త్రాలు మనం ఎక్కడైతే ఆపుతున్నాయో అవిటిని మేము బద్దలగొట్టడమే మా పని. ఈ శాస్త్రం అనే పేరు మూఢనమ్మకాలు పెట్టి ఇప్పుడు ఆడపిల్లలకు ఇప్పుడు ఈ శాస్త్రం తీసుకొచ్చారు. మీకు సింపుల్ గా ఒక విషయం చెప్తా. ఇందులో నా చెల్లెళ్ళు బాధపడ్డారు, నా అక్కలు బాధపడ్డారు, ఇందులో నా కోడళ్ళు కూడా బాధపడుతున్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్ ఇప్పుడు ఆ పిల్లకి ఇంట్లో పూజలు ఉంటాయి. ఆ పూజలు ఉన్న సమయంలో మన తల్లిదండ్రులకు సమాజంలో జరిగేది చూసి ఆ పూజ దగ్గర అమ్మాయి వస్తే మళ్ళీ ఎవడో ఒకటి ఏమన్నా అంటారు అని చెప్పి ఒక టాబ్లెట్ తీసుకొచ్చి అమ్మాయికి వేస్తున్నారు. ఆ అమ్మాయికి టాబ్లెట్ వేయడం వల్ల హార్మోనల్ చేంజెస్ వస్తున్నాయి. హార్మోనల్ చేంజెస్ వచ్చి తర్వాత పీసీఓడి ప్రాబ్లం వస్తుంది అమ్మాయికి. ఆ రావడంతో పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయిపోతున్నాయి, ప్లస్ ఆ పిల్లలు పుట్టడానికి ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు దీని మూర్ఖత్వానికి ఎవడు కారణం? తల్లిదండ్రులా లేకపోతే ఈ సమాజమా? ఈ సమాజంలో చెప్పే ఏదైతే శాస్త్రాలా? ఎవడు దీనికి ప్రాబ్లం? ఇప్పుడు అమ్మాయి సఫర్ అవుతుంది, ఈ అమ్మాయి సఫర్ అయ్యేదానికి ఎవడు బాధ్యత? ఆ తర్వాత అమ్మాయికి పెళ్ళై పిల్లలు పుట్టకపోతే మళ్ళీ ఇదే సమాజము, చుట్టాలు, గొడ్రాలు, పిల్లలు పుట్టట్లేదు. పెళ్లి ఎందుకు చేస్తాం? ఇన్ని క్వశ్చన్స్ ఈ సృష్టి కార్యానికి కోసమే కదా. ఇప్పుడు రేపు పొద్దున్న పెళ్లి చేసేటప్పుడు ఆ పిల్లకి పీరియడ్స్ ఉన్నాయనుకో, అక్కడ ఆ పిల్లకి టాబ్లెట్ తీసుకొచ్చి పెళ్లి చేసేస్తున్నారు. చేయడం వల్ల ఆ పిల్లకి హార్మోనల్ చేంజెస్ వచ్చి పిల్లలు పుట్టడానికి ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ సృష్టి కార్యాన్ని ఆపుతున్నారు. గుర్తుపెట్టుకోండి, మనిషి పుట్టుకని ఆపుతున్నాం మనం. ఈ కార్యాన్ని తప్ప అనేటోడు మనిషి పుట్టుకని ఆపుతున్నాం. ఎందుకంటే మీరు చెప్పే శాస్త్రాల వల్ల, సమాజంలో చూసే పనుల వల్ల ఇంట్లో తల్లిదండ్రులు దాన్ని తట్టుకోలేక తీసుకొచ్చి ఆడపిల్లల టాబ్లెట్ వేసి మనిషి పుట్టుకని ఆపుతున్నాం. ఇది చాలా పెద్ద పాపం, మహాపాపం చేస్తున్నారు. అంటే పూర్వీకులకు తెలియదంటారా? పూర్వీకుల గురించే కూడా చెప్తున్నాం మేము. ఒకటండి, పూర్వీకులు ఏం చేసినా కూడా సైన్స్ అప్పట్లో ఏం చేస్తారు ఎవరికి తెలియదు. సైన్స్ అప్పుడు ఇప్పుడు కూడా సైన్స్ అంటున్నారు దాన్ని. అప్పుడు సైన్స్ ఎవరికి తెలియదు, వాళ్ళకి కూడా చదువుకోలేదు. సో ఇప్పుడు చేసేయని అప్పుడే చేసేసారు ఆల్మోస్ట్. సో వాళ్ళకి ఏది ఆలోచన లేకుండా, ఏది రాకుండా ఇలా చెప్పారంటారా? తప్పు పడుతున్నారు మీరు? వాళ్ళ ఆలోచన తప్పు పడుతున్నారు. 100% తప్పు పడట్లేదు. మరి మీరు అన్నారు కదా ఇక్కడ విషయం చెప్తా, నేను అది కూడా సమాధానం మేము చెప్తాం. అదే చెప్తా. ఇప్పుడు పూర్వం ఏం జరిగేది, ఉమ్మడి కుటుంబాలు ఉండేది, పెద్ద పెద్ద కుటుంబాలు ఉండేది. దాంట్లో 100 మంది దాకా ఉంటుండే మినిమం గా. సో జరిగినది ఏంటంటే అక్కడ ఆడపిల్లకు పీరియడ్స్ వచ్చినప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అది ఎట్లా ఉంటది అనేది మీరు మీ చెల్లెల్ని అడగవచ్చు, మీ అమ్మ వాళ్ళని కూడా అడగవచ్చు మీరు. సో ఇక్కడ జరిగేటప్పుడు విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అక్కడ వాళ్ళందరికీ పీరియడ్స్ వచ్చినప్పుడు 5 రోజులు చాలా ఇబ్బంది ఉంటుంది. సో ఇక్కడ మనకి ఆమెకు ఎట్లా చెప్పాలి? ఇప్పుడు ఆమెకి ఎట్లనైనా లీవ్ ఇవ్వాలి. సో పూర్వం ఏమైందంటే పెద్దవాళ్ళు చదువుకోలే, కొంచెం మూర్ఖంగా ఆలోచించేటోళ్ళు మగవాళ్ళు. లేదా అట్లా ఇట్లా అవుతుందని చెప్పి కుటుంబంలో పని జరగాలి. సో మెడికల్ గా కూడా చాలా వీక్ ఉన్నాం. అప్పట్లో క్లాత్స్ తోటే మెయింటైన్ చేసేటోళ్ళు. సో అది ఏమైనా వచ్చినప్పుడు దాన్ని ఇంకోటి ఇన్ఫెక్ట్ కాకుండా, ఇంకొకటి ఏంటంటే దేవుడి పేరు చెప్తే భయపడుతుండే. అది ఎవరైనా సరే ఇప్పటికి కూడా మనం దేవుడి పేరు చెప్తే భయపడతాం. సో అక్కడ జరిగినది ఏంటంటే వాళ్ళకు ఆ దేవుడి పేరు చెప్పడంతో ఆ భయాన్ని అక్కడ పెట్టడానికి దేవుడి పేరు చెప్పడం జరిగింది. దాన్ని తీసుకొచ్చి ఆ అమ్మాయికి ఒక 5 రోజులు సమయం ఇచ్చేటోళ్ళు, ప్రశాంతంగా ఆమెకు రెస్ట్ ఇచ్చేటోళ్ళు. ఆ తర్వాత ఏం జరిగిందంటే దాన్ని ఒక మూఢనమ్మకం కింద తీసుకొచ్చి అదే ఆచారం అని చెప్పి పెళ్లిళ్ళు, పూజలు చేయకూడదు, గుళ్ళకి వెళ్ళకూడదు అనేది ఒక ఆచారం తీసుకొచ్చింది. సో విషయం చెప్పాలంటే ఇప్పుడు మనం ఇప్పుడు పెళ్లిళ్ళు చేసి ఆ టాబ్లెట్లు వేస్తున్నాము. అదే రోజు పూజ మీద అమ్మాయి కూర్చుంటది, అదే రోజు ఆమె పీరియడ్స్ ఉంటాయి. మరి ఆపిన పీరియడ్స్ లోపలనే ఉన్నాయి కదా, అదే రోజు ఆ పీరియడ్స్ ఉన్నాయి లోపలనే ఉంది కదా, మరి అది తప్పు కాదా?
అది తప్పు కదా? సరే And మీరు ఇంకొక విషయం, చెప్పండి. పూర్వీకులు తప్పుగా పెట్టినరా అని అడిగిండ్రు కదా, వాళ్ళు పెట్టడానికి ఇంకో కారణాలు కూడా ఉన్నాయి. చెప్పండి. ఇప్పుడంటే మనము ట్యాప్ ఇప్పంగానే నీళ్ళు వస్తాయి. ఒక పూజ చేయాలన్నా, శుభ్రం చేయాలన్నా, ఇప్పుడు మనకి ఫ్లోర్ టక్కన చీపిడితో ఊడ్చేసి మాపేసేసి, లేదా ఈజీ ప్రాసెస్ ఉంది మనకి ఈ జనరేషన్. కానీ ఒకప్పుడు మనకు అన్ని మట్టి ఫ్లోరు, అలకాలే చెయ్యాలి. మా బయటి నుంచి బావిలోంచి నీళ్ళు తోడుకొని ఎంతో దూరం నుంచి తీసుకురావాల్సి వస్తుంది. ఆ ప్రాసెస్ అంతా అమ్మాయికి కష్టమా కాదా? ఆ టైం కష్టమే కదా. అది కష్టం. ఆ టైంలో ఆ అమ్మాయికి చాలా హెవీ బర్డెన్ అయిపోతుంది. ఒక పక్క బ్లీడ్ అవుతూ నీళ్లు చేదాలన్నా కడుపులో నొప్పి. దాన్ని అంత దూరం నుంచి మోసుకురావాలి, ఇల్లు అలకాలే, ముగ్గులు పెట్టాలంటే అమ్మాయి వంగి చేయాల్సిన క్రియ ఎక్కువ ఉంటుంది, అంటే బరువు పని ఎక్కువ ఉంటుంది. అందుకోసం మాత్రమే ఆ 5 రోజులు పూజ చేయకుండా పక్క నుండి రెస్ట్ తీసుకోమని చెప్పింది. అండ్ ఇప్పుడు అది చెప్పింది కూడా ఎందుకు, ఇప్పుడు మనమే మూర్ఖులం చూడండి. నేను ఒక మాట అది తప్పు కాదు అనేందుకు కొన్ని వందల మంది అమ్మాయిలు కూడా తప్పుగానే మాట్లాడుతున్నారు. తప్పది అని చెప్పి, తప్పు ఎందుకు అనేది తెలుసుకోవాలి. పూర్వీకులు తప్పు కాదు. పూర్వీకులు ఒక మనిషి మూర్ఖత్వాన్ని ముందే అంచనా వేసి వీడికి ఏం చెప్తే భయపడతాడు, మనిషికి భయపడే తత్వం వీడిలోంచి పోతుంది. ఎందుకంటే మనం అప్పుడే మన సాటి జీవిని చంపుకొని మాంసాహారం తినడం మొదలు పెట్టేసినాం మనం. అంటే వీడిలో భయం పోయింది. అవునా కదా? భయం పోయింది కాబట్టి వీడికి ఎవరిని చెప్తే భయపడతాడు? దేవుడు. ఒక ఆడపిల్లని రక్షించుకోవడానికి, కాపాడుకోవడానికి తనకి ఎప్పటికీ ఒక స్థానాన్ని ఆ కుటుంబంలో నిరంతరం పనిచేస్తూ ఉంటది ఆడపిల్ల. అవునా కాదా? అండ్ రాత్రి పగలు తనకి జ్వరం వచ్చినా, నొప్పి వచ్చినా, రోగం వచ్చినా సెలవు అనేదే ఉండదు. పండగలు వస్తే ఇంకెక్కువ పని అవుతుంది. అవునా కదా? ఆ టైంలో పీరియడ్స్ వచ్చినప్పుడు రెస్ట్ ఇవ్వడానికి కారణం అది మాత్రమే. పూజ చేయొద్దనడానికి కారణం అది మాత్రమే. అండ్ ఆ టైంలో ఆ అమ్మాయికి ఇప్పుడు ఉన్నట్టుగా శానిటరీ ప్యాడ్స్ ఇంత అడ్వాన్స్ గా మనం లేము. దే మైట్ యూస్ క్లాత్. ఆ క్లాత్ ఒక తడిని ఎంత వరకు ఆపగలుగుతుంది చెప్పండి? అవునా కదా? కొంచెం సర్టెన్ టైం అయిన తర్వాత కొంచెం నీళ్ళు ఎక్కువ తీసుకోండి, కారుతూనే ఉంటాయి మనం. ఆ అమ్మాయి నడుస్తున్నప్పుడు లేదా ఏదైనా ఒక ఇన్సెక్యూర్ ఫీల్ అవుతుంది ఆడపిల్ల. అవునా కదా? అవన్నీ బయటకు వచ్చినప్పుడు తను ఉండలేదు అంటే తను బాధ పెట్టుకుంటది అనే ఒక సిచ్యువేషన్ కి మాత్రమే పక్కన ఉండమన్నారే గాని ఆడపిల్ల తప్పు, పీరియడ్స్ తప్పని మన పూర్వీకులు చెప్పలేదు. పూర్వీకులు చెప్పినది మనం పాటిస్తూ విధానం తప్ప అని అడిగే. విధానం తప్పు కాదు, వాళ్ళు పెట్టిన విధానం ఖచ్చితంగా కరెక్ట్. కానీ దాన్ని మనం ఇప్పుడు మూర్ఖంగా తీసుకుపోయి అమ్మాయిని చాలా ఇబ్బంది పెడతాం. సరే, మీరు అన్నట్టు అప్పుడు లేవు మనకి ఇవన్నీ సైంటిఫిక్. మీరు పోరాడుతున్నారు, ఒక నిజం కోసం పోరాడుతున్నారు. ఓకే, నేను కూడా ఒప్పుకుంటాను. ఎందుకంటే మీరు చెప్పే దాంట్లో ఉండొచ్చు, నాకు అంత ఐడియా లేదు కాబట్టి చెప్తున్నాను. సరే, నాకు ఒక డౌట్ ఏంటంటే మీరు అన్నట్టు 5 రోజులు రెస్ట్ అన్నారు ఆడపిల్లకి. ఇప్పుడు ఆ రెస్ట్ అవసరం లేదా? మీ వీడియోల వల్ల చాలా మంది మారిపోతారు, నమ్మి నిజమేమో మారిపోతారు. 5 రోజులు రెస్ట్ అవసరం లేదా? ఇప్పుడు మీరు అన్నట్టు మగవాళ్ళు మూర్ఖులు ఉంటారని చెప్పారు కొన్ని మంది. సో వాళ్ళు చూసి వాళ్ళు ఎలా చేస్తే ఆడపిల్లలకు 5 రోజులు రెస్ట్ పోయినట్టేనా? ఎందుకు అవసరం లేదని నేను చెప్పను, అవసరమే. ఒక్కొక్క అమ్మాయికి ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు ఫస్ట్ డే నేను నార్మల్గా ఉండగలుగుతా, సెకండ్ డే థర్డ్ డే నేను కొంచెం ఇబ్బంది పడతా. ఆ టైమింగ్స్లో బయటికి వెళ్ళడానికి కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటాను. కానీ అప్పుడు మగవాళ్ళు ఒక ఆడపిల్లకి ఏ పనిలో సహాయం చేసేటోళ్ళు కాదు. ఇప్పుడు మనకి ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంటే ఇంట్లో పని మనిషి వచ్చేసింది. అందరికి ఉండరు కదండి. వినండి, ఎందుకు ఉండరు? ఒకవేళ లేకపోయినా ఇప్పుడు అలుకుతున్నారా? లేదు. చీపిరి పెట్టి ఊడుస్తున్నాం, ఫ్లోర్ ఉంది, కింద వంగి తూడుస్తున్నామా? లేదు. మాప్ కర్ర పెట్టి తూడుస్తున్నాం. ఒకప్పుడు గిన్నెలు నీళ్లు తోడుకొని వచ్చి గిన్నెలు కడుక్కోవాలి, ఇప్పుడు అట్లా కడుగుతున్నామా? ట్యాప్ ఇప్పి కడిగేసుకుంటున్నారు. పేదవాళ్ళు ఉన్న వాళ్ళకు కూడా ఇవన్నీ ఉన్నాయి. మేము చెప్పేది గుడులకు రావద్దు, పూజలు చేయకూడదు అనే పాయింట్ మీదే మాట్లాడుతున్నాం. ఒకటే పాయింట్, గుళ్ళకి రావద్దని దాని పెట్టే వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు. గుళ్ళకి రావని చెప్తే రెస్ట్ ఇవ్వరు కదా. కొంతమంది మూర్ఖులు ఉంటారు కదా. ఇప్పుడు ప్రతిరోజు గుడిలోకి పోతారా వాళ్ళు? ఓరు కదా, ప్రతిరోజు గుడికి పోరు కదా. మేము అనేది ఏంటంటే మీరు పీరియడ్స్ ఉన్నప్పుడు గుడికి రావచ్చు అని మేము చెప్తున్నాము, పూజలు చేసుకోవచ్చు అని మేము చెప్తున్నాము. తన నిజ జీవితంలో తను ఏం చేసుకుంటది అనేది తన ఇష్టం. తను రెస్ట్ తీసుకుంటుందా, తన భర్త రెస్ట్ తీసుకోవద్దని నేను మాట్లాడతలేదు. మేము మాట్లాడుతుంది కేవలం గుళ్ళకు రాకూడదు, పూజలు చేయకూడదు అనే పాయింట్ మీదే. ఇప్పుడు ఈ టాబ్లెట్లు ఎందుకు వేసుకుంటున్నారు? గుళ్ళకు పోవద్దని మాత్రమే కదా టాబ్లెట్ వేసుకుంటుంది. పెళ్లిళ్ళు చేసుకోవడానికి కదా టాబ్లెట్ వేసుకుంటుంది. ఏదైతే పూజలు చేసుకోవడానికి ఈ టాబ్లెట్ అనేది మానాలే.
ఈ ఆడబిడ్డల్లో ఉన్న ఈ మూర్ఖత్వం పోవాలి. ఎవరైతే ఈ మూర్ఖత్వంగా ఆలోచిస్తున్నారో ఆ మూర్ఖత్వం పోవాలి. మేము పూజలకు గుళ్ళలకు రావద్దనే దానికి మాత్రం వ్యతిరేకం. ఈ లీవ్ ఇవ్వాలి, లీవ్ ఇవ్వద్దు అనేది విషయం అది వాళ్ళ పర్సనల్ విషయం కంప్లీట్. కాదు సార్, ఇప్పుడు మీరు అన్నట్టు ఒక విషయం సార్, మీరు అన్న ఒక క్వశ్చన్ వచ్చింది. మీరు గుళ్ళు గురించే మాట్లాడుతున్నారు, గుడి టాపిక్ రావచ్చు వెళ్ళొచ్చు తప్పులేదని మీరు చెప్తున్నారు. ఓకే, మీ గుడికి రావచ్చు అని అంటున్నారు, తప్పులేదు. ఇప్పుడు ఒక అమ్మాయి ఉన్నది, ఎవరు మా సిస్టరే ఉన్నారండి. మా సిస్టరు మీరు చెప్పింది నమ్మి గుడికి వెళ్ళింది. ఆ రోజు ఒక మంత్ బాగానే ఉన్నారు, వెళ్ళింది. నెక్స్ట్ మంత్ తనకి పీరియడ్స్ వచ్చింది. ఆ రోజు టెంపుల్కి వెళ్ళే పని లేదు. మా బావ ఉన్నాడు, ఏమంటాడు అంటే మన టెంపుల్కి వెళ్ళినావు కదా ఆ టైంలో, ఇప్పుడు ఎందుకు ఇంట్లో పని చేయమంటే ఏం చెప్పాలి ఇప్పుడు ఆ అమ్మాయి? అరే పని గురించి నేను మాట్లాడతలేదు ఇక్కడ. మేము ఏదైతే శాస్త్రం పని మాట్లాడుతున్నారో అలాగే సార్. ఇప్పుడు మీ శాస్త్రం వల్ల మీరు ఒక వే ఆఫ్ థింకింగ్ లో ఉన్నారు, నేను ఒక వే ఆఫ్ థింకింగ్ లో ఉన్నా. ఇప్పుడు మా కెమెరామెన్ ఒక వే ఆఫ్ థింకింగ్ లో ఉన్నాడు. సో వాళ్ళకి ఏం చెప్తారో అడుగుతున్నా నేను. అంటే నాకు అర్థం కాలేదు మీ క్వశ్చన్. పని కోసం మాట్లాడుతురా, ఆ శాస్త్రం గురించి మాట్లాడుతురా, గుడికి పోవడానికి గురించి మాట్లాడుతురా? శాస్త్రం పెట్టింది ఎందుకండి? మీరేం చెప్పారు, ఆ పని చేయలేక రెస్ట్ కోసం పెట్టారు కదా. సార్ రెస్ట్ ఆ టైంలో 1 month ఒక నెల వచ్చారండి టెంపుల్ కి, మీరే వెళ్ళారు చెప్తున్నా. సపోజ్ మీరు నార్మల్ లేడీకి వెళ్ళారు, పీరియడ్స్ ఉన్నప్పుడు మీరు టెంపుల్ కి వెళ్ళారు, ఓపిక చేసుకుని వెళ్ళారు. ఆ టైంకి ఇంట్లో పూజ ఉండో సమ్ చేశారు మీరు. నెక్స్ట్ అట్ ఏ టైం మైపాల్ గారు కొంచెం వేరేలా ఆలోచిస్తారు, కొంచెం కన్నింగ్ గా ఉంటారు. సో ఆయనకు పని ఉంది, ఆ టైంలో మీకు పని చేసి పెట్టాలి, మీరు చేయరు. నాకు పీరియడ్స్ ఉన్నాయి చెప్తారు, మీ ప్రాబ్లం చెప్తారు ఆయనకి. సో ఆయన మోటిగానో అర్థం చేసుకోరు ఆయన. సో ఆ టైంలో ఏం చెప్తారు మరి? అది మూర్ఖత్వం. 100% అది మూర్ఖత్వం. ఏ భర్త అది చేస్తే ఆడపిల్లని అర్థం చేసుకొని చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను, ఒక నిమిషం. ఉంటారు కదా చాలా మంది. నా గురించి చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి. మన నవరాత్రులు జరిగినాయి కదా, నవరాత్రులు అప్పుడు నాకు పీరియడ్స్ ఉంది. ఆ టైంలో నేను అమ్మవారికి ఆ క్రియ చేయాల్సి వచ్చింది. నాకు నేను చేసిన అమ్మవారికి ఆ పని లాస్ట్ మంత్, అంటే మొన్న పీరియడ్స్ ఉన్నప్పుడు ఈ మంత్లో నేను 2 days 1 day రెస్ట్ తీసుకున్నాను. అది నా వీలుని బట్టి, అంటే పని ఉన్నప్పుడు నేను నిజంగా చేయాల్సి వచ్చినప్పుడు నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. అర్థమైందా? ఒక అమ్మాయిని మీరు ఇక్కడ ఎట్లా అడుగుతున్నారంటే, రెస్ట్ అన్నారు కదా, రెస్టే తీసుకుంటుందా, అది మూర్ఖత్వంగా భావిస్తుందా, అట్లా చూపిస్తుందా అన్నట్టు మీరు అంటున్నారు. మీరు అది తప్పు మాట. తనకి పని ఉన్నప్పుడు ఖచ్చితంగా అందులో యాక్చువల్లీ మేము మాట్లాడేది మీకు అర్థమైతలేదు. మీకు అర్థమైంది నాకు. నేను అనేది పూజల విషయం, గుడికి రాకూడదు అంటారు, పూజలు చేయకూడదు అంటారు. దీనికోసమే కదా ఆడపిల్లల ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి. ఇది ఈ టాబ్లెట్ వేసుకోవడం వల్లనే ఆ పూజలు చేసుకుంటున్నారా, గుళ్ళలో పోతున్నారు. నేను ఏమంటున్నాను, తన పని చేసుకోవడానికి చేసుకోవద్దనే మాట నేను మాట్లాడుతున్నాను. పూర్వం ఒక భయం కోసం వాళ్ళకు పెట్టినుండే. అప్పట్లో ఇంత మెడికల్ గా మనం డెవలప్ గా లేము, ఇప్పుడు అడ్వాన్స్ ఉన్నాము. ఇంటి విషయాలు, పనులు, మనం పనుల విషయం, ఉమ్మడి కుటుంబాలు లేవు. మీకు తెలుసు, నేను చెప్పవసరం లేదు. కొంతమంది చిన్నపిల్లలు, ఆడపిల్లలు ఆ పెయిన్ తట్టుకోలేక స్కూల్కి వెళ్ళే వాళ్ళు కూడా ఆ టైం 3 days లీవ్ చేసేసుకుంటారు. ఎందుకంటే అంత పెయిన్ ఉంటుందని అందరూ మీకు మాత్రమే తెలుసు. సో కొంతమంది, నేను అడిగేది ఏంటంటే, నేను తప్పుగా అనట్లేదు మీ క్వశ్చన్ని, మీరు ఆలోచించే విధానం కరెక్టే, మీరు బాగానే కరెక్ట్గా మాట్లాడుతున్నారు. నా క్వశ్చన్ ఎలా ఉందంటే, నా మైండ్ ఎలా ఉంది, నేను ఆ క్వశ్చన్ అడుగుతున్నా మిమ్మల్ని. సరే, మీరు అడిగింది నాకు అర్థమైంది. మేము ఎవరిని కూడా ఖచ్చితంగా పీరియడ్స్ లో గుడికి వెళ్ళమని చెప్పట్లేదు. ఒకవేళ ఇప్పుడు ఒక పండగ వచ్చింది, గుడికి రావాలి, తప్పు కదా అని చెప్తారు అంతే. గుడికి రావాలి, ఆ టైంలో పీరియడ్స్ వస్తే తప్పు లేదు, మీరు దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చు అని చెప్తున్నాను. ఇప్పుడు ఒక అమ్మాయి ఇంట్లో పూజ చేసుకోవాలి, దసరానే వచ్చింది, వినాయక చవితి వచ్చింది, పాపం అన్నీ తెచ్చుకొని పెట్టుకొని ఉంటుంది. ఒక అమ్మాయికి సడన్ గా డేట్ కాకపోయినా వచ్చేస్తుంది, ఎందుకంటే తను ఎక్కువ స్ట్రెస్ అయిపోయి ఉంటది, ఎట్లా చేసుకోవాలో, ఏం చేయాలో, ఏందో అని చెప్పి అవడం వల్ల కొంచెం హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయిపోయి టైం కాకపోయినా కొంతమందికి వచ్చేస్తుంది. పాపం అంత ఆశగా అన్ని తెచ్చుకొని అన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈ పీరియడ్స్ అనే భయంతో, ఎక్కడ వస్తుందా అనే భయంతో కూడా రాకపోయినా టాబ్లెట్ తెచ్చేసేసుకుంటారు. అవునా కదా, టాబ్లెట్ రాకపోయినా మూర్ఖంగా తెచ్చేసేసుకుంటారు. ఎక్కడ ఈ టెన్షన్కి వచ్చేస్తుంది అంటే జస్ట్ ఒక చిన్న భయంతో. మేము అనేది ఏంది అని అంటే, ఒకవేళ సహజ సిద్ధంగా ప్రకృతిలో అమ్మ ఇచ్చిన ఆ క్రియ మీలో జరిగింది అని అంటే అది తప్పు కాదు. నిర్భయంగా మీరు గుడికి వెళ్ళొచ్చు, పూజలు చేసుకోవచ్చు. ఎందుకంటే అది తప్పు అయితే అసలు గర్భగుడిలో ఉన్న అమ్మవారే తప్పు. ఎందుకు అని అంటే, తల్లి ఏదైనా తప్పుగా సృష్టించిందా ఈ భూమి మీద? మీరు ఒక మాట చెప్పండి. ఈ ఆకాశం తప్ప, గాలి తప్ప, నీరు తప్ప, అగ్ని తప్ప, పంచభూతాలు తప్పు కాదు, శ్వాస తప్పు కాదు, శరీరము తప్పు కాదు, ఏది తప్పు కాదు. అట్లాంటప్పుడు ఆ ప్రక్రియని పుట్టించింది ఎవరు? ఆ తల్లే కదా. తల్లి తప్పు చేయదు కదా. అప్పుడు అదే మేము అంటాం.
మన శరీరంలో ఆ క్రియని అమ్మ ఇచ్చిందంటే ఒక పుట్టుకకి కారణం. అందరూ అనుకుంటారు పీరియడ్ బ్లడ్ చాలా రాంగ్, ఇన్ఫెక్షన్స్ అవుతాయి. ఇట్ ఈజ్ నాట్ ఇంప్యూర్, ఇట్స్ అ ప్యూర్ బ్లడ్.